నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశం ఓట్ చోరీ. సో ప్రధానంగా ఇప్పుడు బీజేపీని ఎన్నికల సంఘాన్ని కూడా ఇరకాటంలో నెడుతున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. పదే పదే పెద్ద ఎత్తున అణుబాంబుల్లాగా రాహుల్ గాంధీ ఇవాళ దేశంలో మొత్తం ఆధారాలతో సహా అంటే ఏ విధంగా బెంగళూరు సంబంధించినటువంటి అక్కడ ఓటర్ల జాబితాలు ఏ విధంగా తారుమారైనాయి, డిఫరెంట్ అడ్రస్లతో ఉంటాం, నకిలీ ఓట్లు ఉండటం, అట్లాగే మొన్న జరిగినటువంటి పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా రాత్రికి రాత్రే తెల్లవారుజాము నుంచి రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున ఓట్లు డిలీట్ అయిపోతున్నాయి, ఆన్లైన్లో డిలీట్ అయిపోతున్నాయి, ఎక్కడో ఉన్నటువంటి ఓట్లను డిలీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది. అంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ గెలుపుకి ఎన్నికల సంఘమే సహకరిస్తోంది, ఇద్దరు కూడా కొలైడ్ అయ్యి ఉన్నారు అనే అంశాలను స్పష్టంగా రాహుల్ గాంధీ లేవనెత్తు ఉన్నారు. అయితే ఇటువంటి క్రమంలో ఇప్పుడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి దేశం మద్దతు ఇస్తున్నటువంటి క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలని బలంగా రాహుల్ గాంధీకి మద్దతుగా కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతుంది. అంటే మొన్నటిదాకా పెద్ద ఎత్తున జై బాపు అని ఏదైతే నినాదం తీసుకొని కొంచెం ప్రజల్లోకి వెళ్ళిందో, జై బాపు, జై అంబేద్కర్, జై భీమ్, ఇట్లా కొన్ని నినాదాలు తీసుకొని కొంత సంవిధాన్ బచావో అనే అంశం మీద స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఓట్ చోరీ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లి అది ఖచ్చితంగా బీజేపీ ఇరకాటంలో పెట్టే ఒక ప్రయత్నంలో భాగంగా కొంత జనాలకు కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసే ఒక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో రానున్నటువంటి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మరోవైపు కొన్ని ఉప ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. సో ఇట్లా ఈ అన్ని ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కుదేలెత్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి కొంత చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అనేక లీగల్ ఆస్పెక్ట్స్లో అట్లాగే సొంత పార్టీలో కూడా కొంత పోరు ముదురుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఈ అంశాలని ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. మరోవైపు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప అవకాశంగా భావిస్తోంది. దీంట్లో రెండు రకాలుగా ఈ అంశాలను చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ప్రజల్లోకి బలంగా ఈ ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా తెలంగాణ కాంగ్రెస్ కూడా కొంత రాహుల్ పోరాటానికి కొంత మద్దతు తెలిపినట్టుగా అవుతుంది. మరోవైపు ఈ అంశాలతోటి జనంలోకి వెళ్తే ఇది కొంత ఒక గొప్ప అవకాశంగా భావించి కాంగ్రెస్ పార్టీ జనంలోకి ఒక క్యాంపెయిన్ రన్ చేయడానికి కూడా కొంత అవకాశంగా ఉంటుంది. అంటే దీన్ని ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఒక సదావకాశంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొంత భావిస్తోంది. అందుకనే మొన్న ఏఐసిసి అబ్జర్వర్గా అట్లా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంత ఒక 2 విడతల పాదయాత్రలు కూడా చేశారు. అదొక అవకాశంగా బలంగా ప్రజల్లోకి వెళ్ళారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుంది కాబట్టి కొంత ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీలు నింపుతున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమాలు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ప్రజలకు బలంగా వివరించాల్సినటువంటి అవసరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యూహంతో కొంత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గేమ్ ప్లాన్ తోటి రాహుల్ యొక్క ఐడియాలజీని, రాహుల్ బ్రెయిన్ చైల్డ్ ఇప్పటికే కులగణనకు సంబంధించినటువంటి అంశం, బీసీలకు 42% రిజర్వేషన్ అంశం కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ప్రధానంగా దేశంలో ఓట్ చోరీ అంశం ఉందో దాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా ఒక అతిపెద్ద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అగ్రనేత, లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఓట్ చోరీ ఉద్యమానికి స్పష్టంగా తెలంగాణ కాంగ్రెస్ కూడా మద్దతు పలికేందుకు ఒక పెద్ద క్యాంపెయిన్ రన్ చేయాలని ఇప్పటికే డిసైడ్ అయింది. తద్వారా తాజాగా జూమ్ మీటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టాలని కూడా ఏఐసిసి నుంచే కొంత సంకేతాలు రావటం, ఇందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ పెద్ద ఎత్తున టీపీసీ చీఫ్ అట్లాగే మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా జూమ్ మీటింగ్లో పాల్గొని స్పష్టంగా ఎజెండాను ఫిక్స్ చేసుకున్నటువంటి సందర్భం. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లు కూడా పెద్ద ఎత్తున దీన్ని ఒక ఓట్ చోరీ సంతకాల సేకరణ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే అంశాన్ని కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 15 నాటికి గ్రామాన సంతకాల సేకరణ చేసి లక్షలాది సంతకాలు సేకరించి ఏఐసిసికి పంపాలని సూచనలు చేశారు. అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి లక్షలాది మంది మద్దతు ఉంది అని చెప్పే ప్రయత్నం తెలంగాణ కాంగ్రెస్ చేస్తుంది. ఇప్పటికే డిజిటల్ మెంబర్షిప్లో కూడా తెలంగాణ మొట్టమొదటి స్థానంలో నిలిచింది ఆనాడు చేసినటువంటి కార్యక్రమం. అంటే మోడీ, అమిత్ షా ఈ ద్వయం ఎవరైతే ఉన్నారో ఇద్దరు అటు ఎన్నికల సంఘాన్ని, ఇటు ఓట్ చోరీని నమ్ముకొని మూడోసారి అధికారంలోకి వచ్చారనే అంశాన్ని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. అంటే ఓట్ చోరీ పైన ప్రజల్లో పూర్తిగా అవగాహన, చైతన్యం తేవాలని, అందుకోసమే ప్రతి గ్రామంలో, ప్రతి అర్బన్ ఓటర్లో, చదువుకున్నటువంటి ఓటర్లో మరీ ముఖ్యంగా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వాళ్ళతో సంతకాల సేకరణ చేపట్టి అది ఖచ్చితంగా తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు
ఎన్నికలకు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సంతకాల సేకరణ పెద్ద ఎత్తున గ్రామంలో జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ప్రజల దగ్గరికి చేపట్టాలని, పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేయాలని, దాని ద్వారా సంతకాల సేకరణ నిర్వహించాలని స్వయంగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లు సూచించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక గొప్ప అవకాశంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటోంది. సో తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ గాంధీకి మద్దతు పలకబోతోంది. పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి లక్షలాది మంది జనం కూడా కొంత మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, జనంలోకి బలంగా తీసుకెళ్తాం, మరి ఇప్పటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సేమ్ అదే పంతానే స్టార్ట్ చేసింది. అంటే మీరు కష్టపడి పనిచేయండి, కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి పదవులు ఇస్తాం. మరి ఇప్పటిదాకా చాలా వరకు కార్పొరేషన్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే నామినేటెడ్ పదవులు కానీ, కార్పొరేషన్ ఇదిగో భర్తీ అదిగో భర్తీ అన్నారు, కానీ పెద్ద ఎత్తున ఏమి చేసినటువంటి దాఖలాలు ఏం కనపట్ల. అంటే కేవలం అప్పుడెప్పుడో చేసినటువంటి ఎక్స్పాన్షన్, అప్పుడెప్పుడో చేసినటువంటి నామినేషన్ సంబంధించినటువంటి పోస్టులు భర్తీ ఉంది, కానీ తర్వాత నామినేషన్ పోస్టులు ఇట్లా కొన్ని కార్పొరేషన్కి సంబంధించినటువంటి అట్లాగే కొన్ని పదవులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఆశావాదులు ఉన్నారు. వాళ్ళందరి మీద ఇప్పటికి కూడా ఇంకా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది, వాళ్ళందరూ కూడా ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇదొక అంశంగా తీసుకొని ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ బలంగా తీసుకెళ్లేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. అటువంటి సందర్భాల్లో ఇప్పటికే వచ్చిన వాళ్ళకే పదవులు, అట్లాగే కొంతమందికి మాత్రమే పదవులు అనుభవిస్తున్నారు. మరి రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటని కొంత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇంటర్నల్ టాక్. సో మొత్తం మీద ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు పక్కన పెడితే వాళ్ళైతే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి మద్దతుగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొంత డిసైడ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా కూడా కొంత ఖచ్చితంగా కష్టపడినటువంటి వాళ్ళ పదవులని ప్రతి ఎన్నికల సందర్భంగా చెప్పి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి చేసి మాట్లాడి ప్రజలను ఒప్పించి ప్రజల చైతన్యం కలిగించి ఇవన్నీ చేస్తున్నారు తప్పించి వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకైతే పదవులు చాలా మందికి రానటువంటి నేపథ్యం వాళ్ళ ఆశావాదులు ఇంకా అదే ఆశలతోటే ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అయినాయి, అట్లాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలు, జెండాలు మోసినటువంటి సిన్సియర్ హార్డ్ కోర్ కట్టర్ కాంగ్రెస్ నాయకులు అయితే అదే విధంగానే వాళ్ళు అదే నమ్మకంతో కొనసాగుతారు. కానీ వాళ్ళ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఎందుకో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అంత దూకుడైతే కనిపించట్లేనటువంటి పరిస్థితి ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గాంధీ భవన్లో ఉన్నటువంటి చర్చ. సో చూద్దాం ఏం జరగబోతుందో. మరి రాహుల్ గాంధీ ఓటు చోరీని ప్రజల్లోకి బలంగా ఎంత మేరకు తెలంగాణ కాంగ్రెస్ తీసుకెళ్తే దాని రిజల్ట్స్, ఫలితాలు, ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున యూరియాకు సంబంధించినటువంటి కొరతను ముందు పెడుతోంది. సో యూరియా సంబంధించినటువంటి కొరత కూడా డిఫరెంట్ సబ్జెక్టు, అది కూడా బీజేపీ కేంద్రం ఇన్వాల్వ్ అయినటువంటి సబ్జెక్ట్. అంటే కావాలనే కొంత బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిపి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నారు అనేది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఖండించినటువంటి నేపథ్యంలో ఒకవైపు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధిగమిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్ దానికి తార్కాణంగా నిలిచే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుంది, ఎవరికి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.